ఇస్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను ఫరోములకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ పోకాలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. రైట్, ఆల్ రైట్, థ్యాంక్ యూ. సో చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమనకంగా ప్రేపల్ల తండ్రి, నాయన మరి ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానించుండగా మరి మాతో తోడుగా ఉండండి. మరి మాకు ఏదైతే అవసరమో అది మాకు వినిపించమని నేను చేసే చిన్న ప్రార్థన ఆమె. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ ఎలీజా మరి ఆహాబ్కి మాట్లాడి మరి వెళ్తాడు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎలీజా ఫస్ట్ అసలు ఎలీజా పేరుకి అర్థము యెహోవా ఇస్ మై గాడ్, అంటే యెహోవా నా దేవుడు అని. ఈ సమయంలో ఇక్కడ ఆహాబ్ అనే రాజు, ఆహాబు రాజు మనం చూసుకుంటే ఆహాబ్ రాజు బాల్ వర్షిప్, అంటే అది అన్య దేవతల వర్షిప్ ని సపోర్టింగ్ గా ఇంట్రడ్యూస్ చేశారు ఆ టైంలో అక్కడ. సో ఈ బాల్ వర్షిప్, ఈ బాల్ గాడ్ ఎవరు అని అంటే గాడ్ ఆఫ్ స్కై ఇంకా వెదర్, అంటే ఆకాశంకి ఇంకా వాతావరణంకి దేవుడు అన్నట్టు. సో ఇక్కడ ఎలీజా మరి దాన్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి మరి ఈ ప్రదేశంలో మరి కరువు అనేది తీసుకురావడానికి ప్రేయర్ చేసినట్టు మనం చూసుకోవచ్చు. మన నెక్స్ట్ 17వ అధ్యాయంలో కూడా 18వ అధ్యాయంలో కూడా అది కంటిన్యూ అవుతుంది. బట్ ఇది బ్యాక్ స్టోరీ. ఆల్సో ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆహాబ్ రాజు ఎవరైతే ఉన్నారో అతను క్రూరమైన రాజు కూడా. సో ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ కంటెక్స్ట్ మనకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి మరి మనము చూసుకుందాం. సో మరి మొదటి అధ్యాయంలో అంటే అది ఎలీజా మళ్ళీ ప్రార్థన చేసేంత వరకు ఇక్కడ వర్షం కానీ, అంటే డ్యూ ఆర్ రెయిన్, సో ఈ రెండు ఏవి రావు అనేసి క్లియర్ గా చెప్తాడు. సో ఇక్కడ క్లియర్ గా చెప్పి, అంటే నేను ప్రార్థన చేస్తేనే వస్తుంది అని ఎంత క్లియర్ గా చెప్పాడో అంతే క్లియర్ గా మరి ఆ ఎలీజాకి ఎక్కడి నుంచి స్ట్రెంత్ వచ్చింది. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ లివ్స్ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్. సో మరి అతనికి స్ట్రెంత్ ఇంత స్ట్రాంగ్ గా మరి ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడు అని అంటే, సో ఈ స్టేట్మెంట్ కి రీజన్ మరి దేవుడు అతనితో ఉన్నాడు అని, ఈ సోర్స్ ఆఫ్ స్ట్రెంత్ దేవుడే అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. సో దాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ మరి మూడో అధ్యాయంకి మూడో వచనంకి వస్తే, ఇక్కడ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి, అంటే దేవుడు అతనికి చెప్తాడు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ చెర్రెతు అనే వాగు దగ్గరికి వెళ్ళమంటాడు. సో ఎందుకు వెళ్ళమంటాడంటే అది ఆబ్వియస్ కదా, మరి అక్కడ కరువు అనేది వస్తున్నప్పుడు ఆ కరువు అక్కడ ఉండే వాళ్ళకి ఎంత డేంజరో మరి ఏలియాకి కూడా అంతే డేంజర్. సో అందుకని అక్కడికి వెళ్తాడు. సో అక్కడ ఈ చెర్రెతు అనే దానికి అర్థం ఏంటి అని అంటే టు కట్ అవే, అంటే ఇంకా తీసి కట్ చేయడము, కొన్ని తీసి పారేయడం అని దానికి అర్థము. సో మరి ఈ సమయంలో మరి మనము దేవుడు ఎలీజా లైఫ్ లో నుంచి కొన్ని కట్ చేసేసేయాలి అని అనుకున్నాడేమో. సో అందుకని ఆ సిచ్యువేషన్స్ కి అక్కడికి పంపించాడేమో. సో
ఆ అందుకని ఎలీజాని అటు పంపించడానికి మనము అట్లా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకెళ్తే మరి 4-6 వరకు మనం ఇక్కడ చూస్తాం కదా. మరి సో మనం ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అని అంటే మరి దేవుడు ఏదైతే ఇక్కడికి లీడ్ చేశాడో ఆ లీడ్ చేసినప్పుడు జొట్టి అక్కడికి పంపించి వదిలేయలేదు. మరి దేవుడు అక్కడ ప్రొవైడ్స్. సో గాడ్ వెన్ హీ లీడ్స్ హీ ఆల్సో ప్రొవైడ్స్. సో ఇది మనము అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడికో పంపించాడు, మనం వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోయాము అంటే అక్కడ ఏది దిక్కు లేకుండా వెళ్ళిపోయామా అన్నట్టు కాదు కదా. సో దెర్ ఇస్ అ వెన్ గాడ్ లీడ్స్ దెర్ ఇస్ అ పర్పస్ అండ్ ఆల్సో హీ ప్రొవైడ్స్. సో ఇది మనము ఇక్కడ మనం క్లియర్ గా చూస్తాము. అక్కడ వర్షం లేదు, వాటర్ లేదు, అంటే వర్షం లేకపోతే వాటర్ ఉండదు కదా. సో అందుకని మరి ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడు దేవుడు. మరి ఇక్కడ మన ఈ కాకోలంతో మరి దేవుడు ఫుడ్ ని తీసుకురావడం మనం ఇక్కడ క్లియర్ గా చూసాం. ఇంకా అక్కడ ఉన్న వాటర్ తాగుతూ బతికాడు ఏలియా. సో అక్కడ మనం దేవుడు ఎలా ప్రొవైడ్ చేశాడో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మరి కాకులు ఏదైతే తెచ్చాయో, సో జనరల్ గా కాకులు అనేవి అంత క్లీన్ యానిమల్స్ కాదు. సో అలాంటి వాటిని కూడా మరి దేవుడు యూజ్ చేసుకొని తీసుకొచ్చాడు. సో ఈ టైంలో మరి ఏలియా అక్కడ ఉండి ఆ ప్లేస్ పేరు మరి టు కట్ ఆఫ్ అని మరి ఉన్నప్పుడు, సో మరి ఏదైతే దేవుడు ఏలియా జీవితంలో కట్ చేసేసేయాలనుకుంటున్నాడో, ఏదైతే సరి చేయాలనుకుంటున్నాడో, మేబీ అక్కడ ఏలియా ఉండి ఈ కాకుల త్రూ ఫుడ్ రావడం కానీ ఇవన్నీ చూసి మేబీ ఇంకా స్పిరిచువల్ గా గ్రో అయ్యారేమో. సో ఈ టైం ని దేవుడు మరి ఏలియాకి ప్రాపర్ గా ఇవ్వడము అనేది మనము క్లియర్ గా ఇక్కడ చూస్తాము. సో ఇది ఈ 17వ అధ్యాయంలో మనం మెయిన్ గా చూసుకునే వాక్యం. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కంటిన్యూ అవుదాం. ఇది మెయిన్ గా మనం చూసుకునేది 8 నుంచి ఇంకా ఆఖరి వరకు. సో ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా చదువుకుంటూ ముందుకెళ్దాం. ఎవరైనా దయచేసి 8 ఇంకా 9 వచనాలు చదవండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చేది. రైట్, యా. సో ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే ఈ జరేఫాత్ అనే ప్లేస్ కి వెళ్ళమంటున్నాడు. సో ఈ ప్లేస్ ఏంటి, ఎక్కడ ఉంది, ఈ విధవరాలు అని అంటున్నారు. సో దీని గురించి కూడా మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఈ జరేఫాత్ అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఈ క్వీన్ జెజబెల్, ఈ రాణి ఎవరైతే ఉన్నారో ఆమె రూల్ చేసేది. సో వాళ్ళ టెరిటరీ అది. సో ఈ రాణి ఎవరు అంటే మళ్ళీ అగైన్ ఈ ఆహాబు ఎవరైతే ఉన్నారో, ఈ ఆహాబు మరి బాల్ వర్షిప్ ని తీసుకొచ్చారు కదా. సో దాన్నే ఇక్కడ ఈ రాణి కూడా, ఈమె కూడా క్రూయల్ రాణి, క్రూరమైన పరిపాలన ఉండేది. ఇంకా ఈ అన్య దేవతల పూజించడం అనేది స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసే వాళ్ళు. సో అలాంటి ప్లేస్ కి మరి దేవుడు ఎలీయాని పంపించడం మనం చూస్తాము. ఇక్కడ స్టెప్ బై స్టెప్ డైరెక్ట్ గా దేవుడు ఒకటేసారి తీసుకెళ్లేదు. ఫస్ట్ ఏదైతే మరి ఆహాబ్కి అక్కడ మా వర్షం రాదు అని చెప్పి ఆ ప్రదేశాన్ని నుంచి మళ్ళీ ఇక్కడ చర్యతకి వెళ్ళి తర్వాత అక్కడ ఏదైతే నేర్చుకున్నాడో మళ్ళీ తర్వాత ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మరి దేవుడు అతనితో ఉండి క్లియర్ గా నడిపించడం అనేది మనం చూసుకున్నాం. అది మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఏదైతే ఈ విధవరాలు ఇక్కడ మెన్షన్ చేశారో, సో మరి జనరల్ గా అసలు విధవరాలు ఆ టైంలో విధవరాలు అంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు కదా. అంటే జనరల్ గా వాళ్ళ దగ్గర మనీ ఉండవు, వెరీ పూర్ అని మనం అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో. సో మరి అయినా కానీ మరి దేవుడు మరి ఏలియాకి చెప్పినప్పుడు అతను విని వెళ్తాడు. ఇంకా ఎవరైతే ఇక్కడ ఈ విడో ఉందో ఆ విడో మరి యూదులకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు. సో వీళ్ళు అన్యజనం. సో అయినా కానీ మరి దేవుడు మరి ఏలియాకి చెప్పినప్పుడు వెళ్తాడు.
అది మనము చూస్తాం. సో నెక్స్ట్ మళ్ళీ కొంచెం ముందు చదువుకుంటే ఆల్సో ఇప్పుడు ఈ ఎవరైతే ఈ సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసామో అదే లూకాసు వార్త 4వ అధ్యాయం 24-26లో ఉంటది. మనం ఇప్పుడు చదవలే గాని మరి ఈ ఎగ్జాంపుల్ మరి యేసుక్రీస్తు యూజ్ చేస్తాడు. ఇప్పుడు తన సొంత ప్రజలే తనని నమ్మినప్పుడు మరి ఈ పాత రిఫరెన్స్ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి ఈ ప్యాసేజ్ అక్కడ మరి యేసుక్రీస్తు రిఫర్ చేస్తాడు. ఏంటంటే మరి ఏలియాని ఇక్కడికి తీసుకొచ్చి మరి సొంత అంటే ఇప్పుడు ఏలియా ఇప్పుడు ఇజ్రాయేల్లో కూడా మరి చాలా మంది విధవరాళ్ళు ఉండేవాళ్ళు ఉండొచ్చు కదా. సో అక్కడికైనా వెళ్ళొచ్చు కదా. కానీ మరి దేవుడు అన్య స్త్రీ దగ్గరికి పంపించాడు. సో అదే రిఫరెన్స్ ని మరి యేసుక్రీస్తు లూకాసు వార్తలో వాడతారు. అది మనం జస్ట్ క్రాస్ రిఫరెన్స్ అది. మరి 10 నెక్స్ట్ ఓకే కొంచెం ముందుకు వెళ్దాం. 10-11 దయచేసి చదవండి. అందుకతడు లేచి సారెపట్టణకు పోయి పట్టణపు గమని యొద్దకు రాగా ఒక విధవరాలు అతగా కట్టెలు ఏర్చుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తీసుకోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పెను. సో అక్కడికి వెళ్తాడు. మరి ఏలియా అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఈ కట్టెలు తీసుకోవడం అనేది మనం చూస్తాం కదా. సో జనరల్ గా ఇది ఇక్కడ మనం ముందు అర్థం చేసుకున్నది ఏంటంటే విధవరాళ్ళ దగ్గర వాళ్ళు పోరని, వాళ్ళ దగ్గర ఏముండవు అని. సో ఇక్కడ ఏమో పరిస్థితి ఏంటి ఇప్పుడు. సో ఆమె కట్టెలు ఏరుకోవడానికి కూడా మేబీ ఆమె ఇంటి దగ్గర ఫైర్ వుడ్ లేదు కదా, అందుకే ఇప్పుడు ఇక్కడికి ఏరుకోవడానికి వచ్చింది. సో అంత దీన స్థితిలో ఉంది. సో అప్పుడు ఉన్నప్పుడు అండ్ ఆల్సో ఇక్కడ ఇంత మనము కొంచెం పైన చదువుకున్నప్పుడు ఇక్కడ 9వ అధ్యాయంలో మరి దేవుడు ఎలియాకి చెప్తారు కదా, అక్కడ నేను ఐ హావ్ కమాండెడ్ ఎ విడో దే టు ఫీడ్ యు అని. సో అక్కడ విధవరాలని నేను సిద్ధపరిచాను అని చెప్పినప్పుడు మరి ఎలియా మొత్తం మాట్లాడినప్పుడు ఆమె ఏమీ గుర్తుపట్టదు. మరి ఆమెకి అసలు నో ఐడియా ఏలియా ఎవరో తెలియదు, ఆ టైంకి వస్తారని కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆమె జనరల్ గా ఆమె ఏదో గుడ్డి కలెక్ట్ చేసుకోవడానికి వచ్చింది. సో అప్పుడు మరి వాటర్ అడుగుతాడు. సో సరే మరి వాటర్ అడిగినప్పుడు మళ్ళీ అట్లానే కొంచెం రొట్టె కూడా తీసుకురమ్మని ఇక్కడ చూస్తాం. సో జనరల్ గా మన ఈ స్టేట్ ఇప్పుడు ఏలియా ఎక్కడైతే ఉన్నాడో సో అతను అర్థం చేసుకోగలిగితే అతనికి క్లియర్ గా కనబడుతుంది. ఆమె దగ్గర ఆమె చాలా పూర్, కట్టెలు తీసుకోవడానికి వచ్చింది, కానీ అయినా కానీ వాటర్ అడిగాడు. సో వాటర్ ఏంటి, ఆమె ఎప్పుడు ఇక్కడ కరువు నడుస్తుంది కదా. ఓకే వీడియోని నాకు చెప్తారా? ఓకే ఆఫ్ చేస్తాను వీడియో. ఇప్పుడు ఏమన్నా క్లియర్ గా ఉందా లేదా డిస్టర్బెన్స్ ఉందా కన్ఫర్మ్ చేస్తారా? అతను ఉన్న సిచ్యువేషన్ నుంచి మరి క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఆ విధురాల దగ్గర ఏమీ లేదు, అయినా కానీ వాటర్ అడిగాడు, అక్కడి వరకు ఓకే. సో మరి వాటర్ కాకుండా మళ్ళీ ఇక్కడ బ్రెడ్ కూడా ఉంటే తీసుకురమ్మని చెప్పి చెప్తాడు. సో ఇది అడిగినప్పుడు ఏలియాకి క్లియర్ గా అర్థమవుతుంది ఆమె చాలా పూర్ అని. కానీ అయినా కానీ మరి దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ విశ్వాసంతో తీసుకురమ్మని చెప్తారు. సో అంటే మరి ఏలియా ఎంత విశ్వాసం చూపించి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకున్నాడో, అక్కడ చూశాడు. మరి అక్కడ ఏ ఫుడ్ ఏ మనిషి లేనప్పుడు కూడా మరి ఫుడ్ ఇంకా బ్రెడ్ ఇంకా మీట్ ఈ కాకులు తీసుకురావడము, అతను ఆల్రెడీ అలాంటి స్టేట్ నుంచి వచ్చాడు. సో ఇక్కడికి వచ్చి మరి దేవుడు మళ్ళీ ఆజ్ఞాపించి అక్కడికి పంపించినప్పుడు ఇక్కడ కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడని అతనికి క్లియర్ గా అర్థం చూసింది, అయినా కానీ అడుగుతాడు. సో మరి అక్కడ ఎంత విశ్వాసం మరి దేవుడి మీద పెట్టాడో మరి మనము
దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ముందుకు సాగుదాం. 12 నుంచి 14 వరకే దయచేసి చదవండి ఎవరైనా. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వలనని కొన్ని పిల్లలు ఏరికై వచ్చి తిననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తుట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటాం. సో ఆమెని అడిగారు. సో అడిగిన తర్వాత ఆమె క్లియర్ గా చెప్పింది కదా. సో అక్కడ మా దగ్గర ఏమీ లేదు, గుప్పెడు పిండి మాత్రమే ఉంది, కొంచెం ఆయిల్ ఉంది అని మనం చూస్తాం. సో ఇక్కడ ఈ హ్యాండ్ఫుల్ పిండి జనరల్ గా మనకి తెలుసు కదా, ఒక చేతిలో పట్టే ఒక గుప్పెడు పిండి ఎంతమంది తినగలరు? జనరల్ గా మహా అయితే 1.5 చపాతీ లాగా వస్తుందేమో, అంతకు మించి పెద్దగా ఏం రాదు. అది మనకి క్లియర్ గా తెలుసు. సో అయినా గాని మరి వెళ్ళి చెప్పింది చేయని ఇక్కడ చెప్తాడు. ఇంకా ఆమెకి విధవరాలు ఇంకా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ఏంటి, ఈ కట్టెలు తీసుకెళ్లి అది ఉన్న పిండితో అప్పం చేసుకుని తర్వాత చచ్చిపోతాం అనేసి ఇక్కడ మనకి 12లో క్లియర్ గా రాస్తుంది కదా. సో అంటే అంత లేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. సో అయినా గానీ మరి ఏలియా అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ మీరు భయపడకుండా వెళ్ళి ఫస్ట్ నాకు కొంచెం తీసుకురండి అనేసి చెప్తాడు. సో ఈ స్టేట్మెంట్ చేసినప్పుడు అంటే అంత 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 ఈజీ కాదనుకుంటున్నాను నేను ఏలియా వెళ్ళి అలాంటి స్టేట్మెంట్ చేయడం. ఎందుకంటే అది సెల్ఫ్ స్టేట్మెంట్ అయితే పక్కా కాదు. ఎందుకంటే ఫస్ట్ ఉన్నది నాకు పెట్టేసేయండి అనేసి వాళ్ళ స్థితి చూసి కూడా ఇలా ఉన్నది నాకు పెట్టేయండి ఫస్ట్ అనేసి సెల్ఫ్ అంటే ఆ సెల్ఫ్ స్టేట్మెంట్ కాదు అది అతను చేసింది. కానీ మరి కానప్పుడు మరి ఏమై ఉంటది అని అంటే మరి దేవుడు ప్రొవైడ్ చేస్తాడనే నమ్మకంతో ఫస్ట్ తీసుకురమ్మని చెప్తాడు. సో అంటే ఆ విశ్వాసం లేనప్పుడు ఒకవేళ తెచ్చిచ్చిందన్నప్పుడు దేవుడు మరి అలా సహాయం చేయకపోతే మరి వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసేసుకున్నట్టు అయిపోతుంది కదా. సో మరి దేవుడు వాళ్ళకి ఇస్తాడు అని చెప్పి దేవుడు అతనికి ఆజ్ఞాపించినప్పుడు మరి అదే విశ్వాసము, అదే సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ మనం ఇక్కడ చూసాం కదా ఫస్ట్ వర్స్ లో. సో అదే విశ్వాసంతో మరి వాళ్ళని తీసుకురమ్మడము ఇక్కడ మనం క్లియర్ గా చూస్తాము. సో అయినా ఇప్పుడు అది ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ ఏంటి, సో మరి ఏలియా చెప్పినప్పుడు ఆ విధవరాలు ఎవరైతే ఉన్నారో ఆమె వెళ్ళి తీసుకొచ్చింది. తమకి తీసుకురావాల్సిన అవసరం లేదు, మా దగ్గర ఒకటే ఉంది, నాకు నా పిల్లోడికి మాకే సరిపోదు, మేము ఇవ్వలేదు అని ఉండొచ్చాము. కానీ మరి దేవుడి ప్రణాళికలో ఉంది కాబట్టి మరి అతని మాట విని వెళ్ళి తీసుకొచ్చింది. సో ఇప్పుడు మెయిన్ పార్ట్. సో మనం ఇక్కడ అర్థం చేసుకుంటాము జనరల్ గా ఆమె ఏవైతే గిన్నెలో ఆయిల్ ఇంకా పిండి పెడుతుందో, సో దాన్ని మొత్తం బయటికి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి, ఆ పిండి పెట్టిన గిన్నెని ఇట్లా ఉంపేయాలి, మొత్తం ఇట్లా తలకిందులు చేయాలి కదా దాన్ని. ఎస్పెషలీ ఆయిల్, దాన్ని ఒక గిన్నెలో కానీ ఏదైనా ఒక బాటిల్లో కానీ ఆయిల్ పెట్టినప్పుడు దానిలో కొంచెమే అని ఉంటే అది మొత్తం బయటికి తీసుకురావాలంటే ఇట్లా లేదు కదా, ఇట్లా మొత్తం రివర్స్ చేయాలి దాన్ని. సో అంటే మొత్తం మనం ఎంటీ చెయ్యందే దానిలో ఉన్నదంతా బయటికి రాదు. సో దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం. సో అంటే మొత్తం ఎంటీ చేసి సో ఆమె ఏదైతే ఫుడ్ చేసిందో దాన్ని తీసుకొచ్చాను. సో ఇక్కడ మనం అది 13వ వచనంలో చూస్తాము. ఆ తర్వాత మనం 14వ వచనంలో చెప్పినట్టు మరి ది గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్
ద జార్ ఆఫ్ ఫ్లోర్ షల్ నాట్ బి స్పెండ్, ద జగ్ ఆఫ్ ఆయిల్ షల్ నాట్ బి అని ఇక్కడ క్లియర్ గా రాస్తుంది. సో మరి ఆమె వాటిని ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ మరి ఉంపేసి ఇచ్చినప్పుడు మరి ఈ వాగ్దానం ఇక్కడ నెరవేరడం మనం చూస్తాము. ఏంటి, మనం అన్లెస్ మనం మొత్తం ఖాళీ చేసుకోబడితే గాని మరి మనకి నింపబడాల్సింది రాదు. సో దీన్ని, ఈ పాయింట్ ని మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఇంకొంచెం ముందుకు సాగుదాము. ఓకే, సో 15-16లో మనము చూసుకుంటే వాళ్ళు ఈ 14వ వచనంలో చెప్పినట్టు క్లియర్ గా ఆ పిండి ఇంకా ఆయిల్ అవ్వలేదు అని మనం ఇక్కడ తీసుకుంటాము. వాళ్ళు ఉన్న రోజులు మరి వాళ్ళు ముగ్గురు తిన్నారంట అది. సో మరి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది ఇక్కడ క్లియర్ గా నెరవేరింది. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం మొత్తం ఖాళీ చేయబడమో, అంటే మన దగ్గర మనలో ఉన్న సందేహాలు కానీ ఏవైనా కానీ మరి ఏవైతే అవన్నీ మనం మరి దేవుడు ఆజ్ఞ కూడా, అంటే దేవుడు ఇచ్చేది కూడా మరి మనకి మన దగ్గర తీసేయబడితే గానీ ఇక్కడ ఫిల్ చేయబడదు అనేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దాకా అయింది కాబట్టి ఇక్కడ 17 నుంచి 23 వరకు ఒకసారి చదవండి. 17 నుంచి 23. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిల్వజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా. రైట్. సో ఇక్కడ మనం అర్థమైంది కదా ఇక్కడ. సో వాళ్ళు ఇప్పుడు వరకు ఫస్ట్ ఏలియా ఆ స్టార్టింగ్ లో 1వ వచనంలో చెప్పినప్పుడు ఆ తిషీత అనే దగ్గర నుంచి బయటకు వచ్చాడు, తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళారు, అప్పుడు తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు వరకు బాగుంది. వాళ్ళు ఈ పిండి ఆయిల్ ఇంకా అవ్వకుండా ఇప్పుడు వరకు తిన్నారు. సో దీని తర్వాత ఇక్కడ వరకు దేవుడు పోషిస్తూ వచ్చాడు. అక్కడ విధవరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏదైతే కొంచెం ఉన్న పిండి తినేసి చనిపోదాము అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు వరకే వచ్చారు. సో ఇక్కడ 17లో చూసుకుంటే ఇప్పుడు మొత్తం మారిపోయింది. మళ్ళీ తినడానికి ఉంది కానీ కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను చచ్చిపోయాడు. ఇక్కడ మన ఇంగ్లీష్ లో చూసుకుంటే దేర్ వాజ్ నో బ్రెత్ లెఫ్ట్ ఇన్ హిమ్ అని ఉంది. అంటే అదొక పొలైట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దట్ హీఈస్ డెడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో అతను చనిపోయి సో ఇప్పుడు ఈ కరువు నుంచి అనే సంతోషం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దుఃఖం ఇక్కడ వచ్చింది ఆ విడోకి, ఆ విధవరాళ్ళకి. దేనికి? ఆ కుమారుడి డెత్ వల్ల. సో ఇంకోటి మరి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి ఏలియాతో అంటది, నా పాపమును గుర్తు చేయడానికి మరి ఇక్కడికి వచ్చావా నువ్వు అన్నట్టు మాట్లాడుతుంది. సో అక్కడ ఆ పాపం ఏంటో, ఆ విధవరాలు దేని గురించి మాట్లాడుతుందో మనకు అక్కడ క్లియర్ గా మెన్షన్, ఆ పాపం గురించి మెన్షన్ చేసి లేదు కానీ సో అట్లా ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆమె ఒక దుఃఖాన్ని. తర్వాత మరి ఏలియా వెళ్ళి మరి దేవుడికి మొరపెట్టగా మరి మళ్ళీ అతను బతకడం మనం ఇక్కడ క్లియర్ గా చూస్తాము. ఇంకోటి
ఇప్పుడు బైబిల్ స్టార్టింగ్ అంటే జెనసిస్ నుంచి కింగ్స్ వరకు ఇదే ఫస్ట్ టైం మరి ఒక పర్సన్ చనిపోయి తిరిగి లేవబడ్డం అనేది మెన్షన్ చేసింది ఇక్కడే అన్నమాట. సో అది మనం ఒక ఫన్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక్కసారి 24వ వచనం ఆఖరి వచనం చదవండి. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదుననెను. రైట్. సో ఇప్పుడు ఏమంటుందంటే ఉమెన్, నవ్ ఐ నో దట్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, దట్ ద వర్డ్ ఆఫ్ ది లార్డ్ ఇన్ యువర్ మౌత్ ఈస్ ట్రూత్. సో అంటే ఇప్పుడు వరకు నమ్మలేదా అంటే ఇప్పుడు నమ్ముతున్నాను అన్నట్టు చెప్పింది. సో ఇప్పుడు వరకు వాళ్ళకి ఫుడ్ లేదు, ప్రతిరోజు ఆ పిండి అవ్వట్లేదు, వాళ్ళు ఇన్ని రోజులు తింటూ వచ్చారు. సో అయినా గానీ ఇప్పుడు చెప్తుంది అన్నమాట, ఇప్పుడు నేను నమ్ముతున్నాను అన్నట్టు. అంటే మనము ఈ నూతన నిబంధనలో 5 రొట్టెలు 2 చేపలు మనకు ఆ స్టోరీ తెలుసు కదా, అంటే ఆ సంఘటన తెలుసు కదా. దాంట్లో కూడా మరి అక్కడ తిన్న వాళ్ళు వాళ్ళ ఫిజికల్ నీడ్స్ తీరినాయి కానీ ఆ స్పిరిచువల్ నీడ్స్ తీరలేదు. సో మళ్ళీ యేసుక్రీస్తుని ఫాలో అయ్యి ఇట్లానే మాకు ఇస్తారా అన్నట్టు మనం ఆ కంటెక్స్ట్ మనకి తెలుసు కదా. సో ఇక్కడ ఈ అంటే ఫుడ్ మరి మేబీ ఎవరైనా తీసుకురావచ్చేమో, కానీ మరి మరణం నుంచి మరి తిరిగి లేపేది మరి నిజమైన దేవుడే అని అప్పుడు ఈమెకి ఇక్కడ విశ్వాసం వచ్చింది. అప్పుడు ఆమె నేను నమ్ముతున్నాను అనేసి మనం ఆమె మెన్షన్ చేస్తుంది ఈ లాస్ట్ లో. సో ఇప్పటి వరకు మనం మరి నేర్చుకున్న దాంట్లో మరి సమ్మరైజ్ చేసి చూస్తే, దేవుడు ఫస్ట్ పాయింట్, దేవుడు ఎవరినైనా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ కాకులైనా గానీ లేదా ఈ అన్య జనులైన గానీ, ఎస్పెషల్లీ ఈ విధవరాలను కూడా. అంటే ఆ టైంలో మరి మనం ఇందాక చూసుకున్నాం కదా. సో వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళు చాలా పూర్ అని మనకు తెలుసు. సో మరి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మరి దేవుడు ఆజ్ఞలో మరి ఏరియా వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళని కూడా యూజ్ చేసుకుంటాడని మనం చూస్తాము. ఇంకోటి విశ్వాసం అనేది కావాలి ఎవరికి అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే మరి దాన్ని ఫాలో చేసే విశ్వాసం కూడా కావాలి. మరి దాన్ని వాగ్దానం ఇచ్చినప్పుడు మరి ఆ కాకులతో తీసుకొస్తే అని అతను ఏలియా నమ్మాడు. తర్వాత మళ్ళీ ఒక విధానాలను సిద్ధపరిచారు అన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. సో ఆ విశ్వాసం కూడా చూస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, మనల్ని మనం ఖాళీ చేసుకుంటేనే మనం రిసీవ్ చేసుకోగలం. సో అదే యేసుక్రీస్తు కూడా మరి మన కోసం ఈ లోకానికి వచ్చి తాను కంప్లీట్ గా సమర్పించుకుని తను ఉన్న ప్రాణం అంతా మనం చూస్తాం కదా, ఆఖరి రక్తం బొట్టు వరకు మరి కార్చి మరి మనకి నిత్య జీవం అనేది ఇచ్చారు. సో మరి దేవుడు మరి మన కోసం, మరి యేసుక్రీస్తు మరి మన కోసం వచ్చి కంప్లీట్ గా ఖాళీ చేయబడి, ఎందుకు ఖాళీ చేశారంటే దేవుడు తిరిగి పొందుకున్నది ఏం లేదు, మరి మన కోసం మనము నిత్య జీవితం పొందుకుంటామనేసి ఆయన కంప్లీట్ గా ఎంటీ చేయబడ్డాడు. సో దీన్ని మనము జ్ఞాపకం చేసుకుని మరి బలలో చేవేసేటప్పుడు మరి ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం మరి యేసుక్రీస్తు బాడీ ఇంకా బ్లడ్ గా మరి మన కోసం సాక్రిఫైస్ చేస్తుందని గుర్తించుకుని మరి ముందుకు సాగు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది.